నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరి శెట్టే. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే తెలుగు సామెత మనందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు అదే సామెత ఏపీ రాజకీయాలకు వర్తిస్తుందా అన్న అనుమానం రాకమానదు. విషయం ఏంటంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్ళబోతున్నారంటూ తెలిసిన వెంటనే ఏపీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఉప ప్రధాని కాబోతున్నాడని, ఇక లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తెగ హడావిడి చేస్తుంది. అయితే ఇది కేవలం సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగా కూటమిని విడగొట్టేందుకు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాడుతున్న హైడ్రామాగా మరో సెక్షన్ ఆఫ్ మీడియా చెప్తుంది. ఇందులో ఏది నిజం? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు విజయశేఖర రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, ఏంటి ఎప్పుడైతే మరి బీహార్ ముఖ్యమంత్రి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు నితీష్ గారు అని తెలిసిందో, ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ప్రధాని కాబోతున్నారంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం ఉందంటారా? ఇది కేవలం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి కూటమిని విడగొట్టేందుకు చేస్తున్న వైసీపీ హైడ్రామా అని చేస్తున్న మరో సెక్షన్ మీడియా చేస్తున్న దానిలో వాస్తవం ఉందంటారు. మీరేం చెప్తారు అసలు? వినిపిస్తానండి బాగా? ఎస్, స్పష్టంగా వినబడుతుంది. ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని, సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రానికి 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, గతంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా వద్దనుకొని ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు జనసేనలో ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారేమని నా అభిప్రాయం అనిపిస్తుంది. మీతో పాటు లేకపోతే ఆయన ఏంది ఉప ప్రధాని పోవడం ఏంది? ఉప ప్రధాని ఏంది? గతంలోనే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు వద్దనుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేసినాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదులుకొని ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నారు కదా. అలాంటి వ్యక్తులను తీసుకుపోయి ఏకంగా ప్రధానమంత్రి వద్దనుకున్న వ్యక్తిని తీసుకుపోయి ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఉప ప్రధాని చేస్తామంటే ఏంది? ఉప ప్రధాని ఏంటంటే 5 ఏళ్లకు 6వ ఏళ్ళు ఒకటి తోడు ఉంటుంది, చూసినారా మీరు? ఆ 6వ ఏళ్ళు లాంటిదే ఈ ఉప ప్రధాని అనేది. దానికే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలే ఉండవు. కేంద్రంలో మంత్రిగా ఉంటారు అంతే తప్ప ఉప ప్రధానిగా పెద్ద గొప్పగా ఉండదు. దాని గురించి మేము చెప్పాల్సినంత అవసరం లేదు. పోనీ ఆయన పోవాల్సినంత దిగజారి ఆయనకు కూడా అవసరం ఉండదని నేను అనుకుంటున్నా. గతంలోనే ఆయన అనేక రకమైనటువంటి రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను అనేక మందిని చేయడమే కాకుండా, ఈ రాష్ట్రానికి సంబంధించిన మేధావులను అందరినీ తయారు చేయడమే కాకుండా, ఈ రాష్ట్ర సంపద సృష్టించడమే కాకుండా, ఈ రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు ఢిల్లీలో ఉప ప్రధానిగా పడేస్తామంటే మేమే ఒప్పుకుంటాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే కదా ఆయనకు 164 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోబెట్టింది. అలాంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు అక్కడ పంపిస్తామని చెప్పి మీ ఉద్దేశం పెట్టుకొని మా మీద రుద్దితే ఎట్లా? ఇక్కడ ఆయన ఉప ప్రధానిగా పోతే ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ గారా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? మీరు లోకేష్ గారు అని మీరు చెప్తారు. లోకేష్ గారు ఎట్లా ముఖ్యమంత్రి అని? ఆయన చంద్రబాబు నాయుడు గారు శ్రీరాముడు అయితే నేను మూర్ఖుని అని చెప్పినటువంటి లోకేష్ గారిని తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఎటు అనరాలే అనే ఉద్దేశంలో భాగంగానే మీరు ఈ విధంగా తయారు చేసినారేమో. ఆయన నోటితోనే అన్నాడు పాదయాత్రలో ఎన్నో సార్లు, చంద్రబాబు నాయుడు గారు శ్రీరామచంద్రుడు అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను మూర్ఖుని, నాకు సపరేట్ గా భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని నేను పక్కన పెట్టాను, నాకు సపరేట్ రాజ్యాంగం రాసుకున్నాను, నా రెడ్ బుక్ నా చేతిలో ఉంది, రెడ్ బుక్ ద్వారా నేను చేసే. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పనిచేయరంటారా మీరు? లోకేష్ గారు ముఖ్యమంత్రిగా పనిచేయరని కాదు నేను అనడంలే, ఆయన నోటితో ఆయన అన్నింటి నేను చెప్తున్నా. నాకేం పట్టింది? ఆయన పనిచేస్తాడో లేదో, అది రాష్ట్రం ప్రజలు ఒక అవకాశం ఇచ్చినారు పార్టీకి. ఆ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ ఉండే పెద్దలు వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి మనం చెప్తే వినేటంత పరిస్థితి, మనం చెప్పినప్పుడు వాళ్ళు పాటించే పరిస్థితి ఉండదు కదా. నేనేమంటున్నానంటే లోకేష్ గారు స్వయంగా ఆయన నోటితో చెప్పినారు అంటున్నా. ఏమని? మా నాయన శ్రీరామచంద్రుడు అయితే నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను మూర్ఖుని,
నాకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నాను, ఈ రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకుంటాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా, కానీ భారత రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకోనని చెప్పి ఆయన నోటితో చెప్పింది. ఆయన మీకు చెప్తున్నా తప్ప నేను ప్రత్యేకంగా చెప్పడానికి నేనెవరు ఆయన ఉందరా? కాబట్టి ఇది మనం చూసుకున్నప్పుడు రాష్ట్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి, వాటిపైన ఆలోచన చేయాల్సిన పరిస్థితిని మనం వదిలిపెట్టి ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప ప్రధాని, ముఖ్యమంత్రి ఇవన్నీ ఎందుకండి? రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి, పరిస్థితులు ఏంటి? రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీలో ఈ రోజు ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల కిందట పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మనం రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 1100 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత బలం వాళ్ళకు ఉంది. వాళ్ళు మాట్లాడితే ప్రజలు నమ్ముతున్నారు, మనం మాట్లాడితే నమ్మడం లేదు. మనం విచ్ఛిన్నంగా ఉన్నాము, మన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు. మనం వివిధ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన అసెంబ్లీలో పోయి కులాల గురించి మాట్లాడే మండలిలో డైరెక్ట్ స్పీకర్నే మనం నువ్వు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్ అని దిగజారిపోయి మాట్లాడే పరిస్థితులు మనం తెచ్చుకొని మన ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నాం అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పినారు, వినొస్తున్నారు. అలాంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాలంది, రాష్ట్రానికి చెప్పినటువంటి హామీలు ఏంది, ఇచ్చినటువంటి హామీలు ఏవేవి నెరవేరుతున్నాయి, ఆ నెరవేర్చే కార్యక్రమం ఏమైనా అమలు అవుతున్నాయా? అమలు కాకుండానే మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రధానులు, ఉప ప్రధానులు, రాష్ట్రపతులు అవుతాం అనుకుంటే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసినారు కదా. నమ్మి ఓటేసినటువంటి వ్యక్తులకు నమ్మకంగా మీ అభిప్రాయం అయితే అవ్వచ్చు, మీ అభిప్రాయం ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు, మీరు చెప్పే దానిలో వాస్తవం ఉంది. మరి ఈ రకంగా కొన్ని కథనాలు వండి వరుస్తున్న మీడియా మిత్రులకి మీరేం చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2, అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఒక కుల సమీకరణానికి, కులాలకు సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక కులాన్ని ఏర్పాటు చేయడంలో దీన్ని ఏ రకంగా, ఏ కోణంలో చూస్తారు? దీని వెనుక వైసీపీ ఉందని చెప్తున్న మరో సెక్షన్ ఆఫ్ మీడియాకి ఏం చెప్తారు మీరు ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు పోతే మొత్తం హోల్సేల్ గా వాళ్ళ కాపులంతా పోయినారని మీరు అనుకుంటున్నారా? అంత జరగలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కాపు నాయకులు ఉన్నంత మంది ఏ పార్టీలకు లేరు. ఆయన కాపు కులంలో ఐడెంటిఫై అయినటువంటి నాయకుడు కాబట్టి సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ వాళ్ళ కుటుంబంలో సినిమా ఫీల్డ్ ఎవరు అనుకుంటున్నారు అంటున్నారు సార్ మీరు? వల్ల నేను అనుకుంటున్నాను అంటున్నారా? మీరుతో పాటు మీరే అనుకోలేదా? మీరు కూడా మేము ఎప్పుడు అలా అనుకోలేదు సార్. అంతటి బుద్ధి తక్కువగా ఎవరు ఉండవు. ఎందుకంటే ఒక కులాలు మాత్రమే కాదు సార్, ఒక కులానికి మాత్రమే ఎవరో నాయకుడిగా ఉంటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఓన్లీ రెడ్లు మాత్రం అందరూ రెడ్లే ఉంటారు. దానిలో వేరే రెడ్లు బోలెంత మంది పార్టీలో లేరా? టీడీపీలో లేరా రెడ్లు? అలా ఎలా అనుకుంటారు? ఒక కులం ఒక పార్టీకి మొత్తాన్ని ఒక నాయకుడిని ఓన్ చేసుకుంటారా? అటు చేసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నారా? కమ్మలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారిని కాపులందరూ చేసుకుంటాకి అలా ఎవరు అనుకుంటారు? మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ. నేను చెప్పింది మీరు వినలా, మీరు ముందొచ్చున్నారు. నేను చెప్పింది వినండి అంటున్నా. చెప్పండి. కాపులందరూ ఆయన అంట ఉండాలని భావిస్తున్నారు. ఎవరు? ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఇతర పార్టీ, మా పార్టీ ఉంది, మా పార్టీలో బ్రహ్మాండంగా కాపులు మాకు సపోర్ట్ ఉన్నారు అని నేను చెప్తున్నా. మా కాపులంతా ఆయన దగ్గర ఉండాలని నేను చెప్పడంలే. అట్లా అనుకుంటున్నారు, అది భ్రమ మాత్రమే. కాపులు మాతో ఉన్నారు. మేము ఇప్పుడు కాపులు మాకు ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా మళ్ళీ ఒక కాపు నాయకుడిని తయారు చేసి బయటకి ఇచ్చాల్సిన అవసరం ఏముంది అనే మాటే నేను చెప్తున్నా తప్ప, కాపులందరూ నిజంగా గంప గుర్తుగా మీకు ఉంటే మీకు 2024లో ఆ విధంగా మీకు ఎలా వస్తుంది? కాపులు మీకు మీ సైడ్ లేరు కాబట్టే వీళ్ళకి విజయానికి కట్టబెట్టారని విశ్లేషకుల దగ్గర నుంచి, పండితుల దగ్గర నుంచి అందరూ చెప్తున్నారు. మొన్న కాపులు గంపగుత్తుగా మీకు ఓటేశారా? అది అమాయకత్వం అనిపిస్తుంది. కాపులు వాళ్ళకు ఓటేసింటే వాళ్ళే గెలిచినారు అనేది కాదు. అక్కడ జరిగినంత పరిణామాలు వేరే ఉన్నాయి, దాని పక్కన పెడదాం ఇప్పుడు. ఎందుకంటే ఓటు ఎట్లా పడింది, 11 సీట్లు ఎట్లా వచ్చినాయి, రాత్రి 11 గంటల తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ ఎట్లా పెరిగింది, సంఖ్య ఎట్లా పెరిగింది, ఆ తర్వాత క్లోజ్ చేసినప్పటికీ ఓటు ఎంత శాతం ఉంది, ఆ తర్వాత కౌంటింగ్ వచ్చినప్పుడు ఎంత శాతం ఉంది, అవన్నీ ఎత్తుకుంటే వేరే రకంగా వచ్చాయి. అవన్నీ వద్దు. ఇప్పుడు కాపులు అనే సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాం కాబట్టి, కాపులు మా పార్టీకి గంపగుర్తుగా కాపు లీడర్లంతా మాకే ఉన్నారు. ఆయనకు పోయినంత మాత్రాన ఆయన, నేను ఇదే చెప్తే కదా పదే ఏం చెప్తానంటే, ఐడెంటిఫై అయినటువంటి కుటుంబం అది. కాపుల్లో ఐడెంటిఫై కుటుంబం కాబట్టి మొత్తం కాపులంతా వాళ్ళ చుట్టూ ఉన్నారేమని అనుకుంటున్నారు. అది కాదు. కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినంత మాత్రాన రెడ్లంతా ఇక్కడ ఉన్నారనేది పక్కన పెడితే, ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని చూసి నా గెలిపించండి అని చెప్పిన సందర్భం ఏ ఒక్క రోజు లేదు. ఆయన ఎన్నోసార్లు మీటింగ్లు ఇట్లా గుర్తుకున్నాడు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని
చెప్పుకున్నాడు కాబట్టి ఆయన మనం ఈ విధమైన లెక్కాచారంలో తీసుకోవడానికి అవకాశం లేదు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనుకున్నారు కానీ రెడ్డి సామాజిక వర్గానికే అన్ని పదవులు ఎక్కువ కట్టుబట్టారని అపప్రద కూడా మీ పార్టీ మీద లేదంటారా? ఎందుకంటే ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గ నాయకులే మీ పార్టీలో ఉన్నారు. అంటే చిన్న చిన్న వాటిలో ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చారేమో కానీ రెడ్డి సామాజిక వర్గాలకి పెద్దపీట వేయలేదా మీ వైసీపీ పార్టీ? ఇప్పుడు మీకు చెప్పాలి అసలు విషయం. మీరు ఆ క్వశ్చన్ వేసినారు కాబట్టి మీకు చెప్పాలా. ఇప్పుడు నిన్న మొన్న మీరు ఒక డిబేట్ లో మాట్లాడినారు, పర్సనల్ గా నాతో మాట్లాడినప్పుడు అన్నారు ఇంత కష్టపడితే మీకు ఏంది సార్ పదవి అని. అవునా కాదా? మీరు పర్సనల్ గా మాట్లాడి నాతో అన్నారు, డిబేట్ లో మీరు అన్నారు కదా. మరి నేను ఇంత కష్టపడినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను ఉమ్మడి రాష్ట్రం మొత్తం ర్యాలీలు, ధర్నాలు, రాసరకులు, నిరసనలు, ఆందోళనలు రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావడంతో పాటు మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన సీఎం కావాలని నిరాహార దీక్ష పెట్టించి ఫస్ట్ నేనే నిరాహార దీక్ష పెట్టించడంతో పాటు ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో కూడా నేను నిరాహార దీక్షలు పెట్టించినటువంటి వ్యక్తితో పాటు 2009లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి దగ్గర కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారే నన్ను పులివెందల్లో కూర్చోబెట్టి మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తాం నాయన అంటే రఘువీరారెడ్డి సీనియర్ ఉన్నాడు అక్కడ తప్పదు జగన్ అన్నట్టు ఆయన చెప్పినారు. దానికి సర్దుకున్నప్పుడు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నట్టు సెల్ఫ్ కాదు, మీరు అన్నటువంటి మాటకు మాత్రమే ఇది ఆన్సర్ చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని నేను అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేస్తాను, ఆయనతో పాటు రిజైన్ చేసి పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లు ఇచ్చినటువంటి వ్యక్తిని నేను ఈ రోజు ఒక్క చైర్మన్ కూడా నాకు లేదు. అధికారం వచ్చిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఆ రెడ్డి ఫీలింగ్ ఉంటే నాకు అవకాశం ఇచ్చిండేవాళ్ళు కదని మీ ప్రశ్న. అయితే ఈ మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లకుండా మరో సకల శాఖ మంత్రి రెడ్డి గారు అడ్డుపడ్డారని బయట పెద్ద టాక్ ఉంది, వాస్తవం ఉందా? మీరు నేను విజయశేఖర రెడ్డి గారు ఇంకోరు ఎవరైనా భావించుకోవచ్చు, ఈ సబ్జెక్ట్ అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు సజ్జల్ గారు కానీ, సాయిరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళంతా అడ్డుపడలేరు కదా. ఆయన కుల సమీకరణ కానీ లేక అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇస్తానని, మా మిస్సెస్ తోనే చెప్పడం జరిగింది. తర్వాత మా మిస్సెస్ గ్రంథాలయ చైర్మన్ లాస్ట్ 2.5 సంవత్సరం వేయడం జరిగింది. అది పక్కన పెడితే నేను నాతో పాటు నాకన్నా జూనియర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు, నాతో శిష్యర్కం చేసినటువంటి వ్యక్తులు, నా దగ్గర తిరిగినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్టీసీ చైర్మన్లు అయినారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు అయినారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినారు, రకరకాల చైర్మన్లు, ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళతో పాటు నాకెందుకు రాలేదు? నేను రెడ్డిని అయితే నాకు రెడ్డి సరే సార్, మీరు అన్నదాన్ని పోనీ యాక్సెప్ట్ చేద్దాం. అయితే మీరు స్టార్టింగ్ లో మీరు అన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. పోనీ స్టార్టింగ్లో మీరు ఒకటైతే చెప్పారు, ప్రధానమంత్రిగా డైరెక్ట్గా వెళ్ళే క్యాపబిలిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధాని ఏంటయ్యా, అది ఏమన్నా జనసేన నాయకులు ఎవరో చేస్తున్నారనో ఏదో చెప్పుకొచ్చారు మీరు. అయితే ఎవరైతే ఈ వంట కథనాలు వారుస్తున్నారో అలాంటి మీడియాకి మీరేం చెప్తారు? అది మీ మీడియా అని నేను అనట్లేదు. నేను ఇది చెప్పేది ప్రధానమంత్రి అవకాశం వచ్చినప్పుడు నేను పోవడం లేదు. నేను రాష్ట్రం శ్రేయస్ కోసం రాష్ట్రంలోనే ఉంటానని చంద్రబాబు నాయుడు గారు నోటి ఎవరు వండినారు, ఎవరు వార్చినారంటే పక్క రాష్ట్రంలో ఇప్పుడు బీహార్ లో వస్తుంది. బీహార్ లో ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేసి కొడుకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చేసి ఆయన ఏదో కేంద్రంలోకి తీసుకుంటారని వచ్చింది. దాన్ని బట్టి ఎవరో ఒకరు ఊహాజనితంగా ఒక మీడియాలోనో లేక ఒక యూట్యూబ్ ఛానల్లోనో లేక ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా డిస్కషన్ పెట్టిండొచ్చు. దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఎక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ, మీరు కొట్టుకునే వైఎస్ఆర్సీపీ, మీరు రేపు చేసిన వైఎస్ఆర్సీపీనే, మీరు అమ్మాయిలు లేకపోయినా వైఎస్ఆర్సీపీనే, ఇక్కడ మడ్డలు జరిగిన వైఎస్ఆర్సీపీనే, ఏ తప్పు జరిగిన వైఎస్ఆర్సీపీనే, కల్తీ లడ్డు ఇచ్చిన కానీ వైఎస్ఆర్సీపీనే, మనం చేసినప్పుడు చేసినా వచ్చే, మనం లేనప్పుడు చేసినా వచ్చే, మనం ఎప్పుడున్నా కూడా వైఎస్ఆర్సీపీనే. కేవలం వైఎస్ఆర్సీపీ ఉన్నది 5 సంవత్సరాలే సార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉంది. అంతకుముందంతా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా ఉన్నాడు, తర్వాత 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, నాశనం జరిగిందన్నా అది మన బాధ్యత ఉంది అనేది మనం మర్చిపోకుండా మన ఇష్టం వచ్చిన మన రుద్దేసి ఎట్లవుతుంది కాదు కదా. కాబట్టి ఏ మీడియా మాట్లాడిందో, ఎవరు మాట్లాడారో మాట్లాడిన వాళ్ళకి తెలుసు, అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా మా పార్టీ తరఫున పలానాడు చేసినాడంటే మేము దానికి బాధ్యత వహిస్తాం కదా. ఇప్పుడు అంబట్రాంబాబు గారు అంత పెద్ద ఎత్తున దాడి జరిగినప్పుడు అంబట్రాంబాబు గారితో లీడర్లు కలుస్తారు. లీడర్లు కలిసినప్పుడు ఆయన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయన కాపు నాయకుడిగా అధ్యక్షుడు చేసి ఆయన పోయి జనాల మీద తిరగమని చెప్పలేదు కదా. దాన్ని మనం ఆ విధంగా భావించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ వండినేటివ్ వాచినేటివ్ వాటన్నిటికీ మాకు సంబంధం లేని విషయం. రైట్ మోహన్ రెడ్డి గారు, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాం. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి, మీకు మోహన్ రెడ్డి గారికి అట్లాగే మన లక్ష్మీకాంత్ గారికి అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ సార్.
మీరు ప్రధానమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవబోతున్నారంట, మీ లోకేష్ గారు సేమ్ కాబోతున్నారంట. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్డ్గా. ఏం చెప్తారు మీరు? మోహన్ రెడ్డి గారికి నిజంగా కూడా లక్ష్మీకాంత్ పైన ఉన్నాడా అని ప్రధానమంత్రి అంటే లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. ఈ రోజు నిజంగా మొట్టమొదటిసారి డిబేట్ లో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు. అంటే నేను ఒక ఎన్నో 100 డిబేట్కి వెళ్ళా, కానీ ఈ రోజు ఫస్ట్ టైం ఒక హార్డ్ కోర్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ స్పీకింగ్ గుడ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉంది అని వీళ్ళు ఒప్పుకున్నారు. సంతోషం. సరే, దేవుడు దయపెడితే అవుతాడా కాడా సరే, అది అది మాట. సార్, ఇక్కడ ప్రధానంగా ఒక కొంత ఉపోద్ఘాతం చెప్తానండి నేను. లక్ష్మీనాథ్ గారు, మన మోహన్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది ఆ విషయం, అంటే ఆయన కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే అండి, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధానంగా కొన్ని కులాలు తోడ్పడ్డాయి. రెడ్లు కావచ్చు, తర్వాత ముస్లిమ్స్ కావచ్చు, ఎస్సీల్లో ముఖ్యంగా మాల, దాంట్లో కూడా క్రిస్టియన్. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోయారో ఆ తర్వాత జగన్మోహన్ గారు పార్టీ పెట్టడం కొంత, ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారి లాగా చాలా మంది డై హ్యాడ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ గారితో కలవడం కావచ్చు. అట్లాగే మెల్లిమెల్లిగా ఎప్పుడైతే కాంగ్రెస్ అంతరించిపోయిందో రాష్ట్రంలో, ఈరోజు బేసిక్ గా నాకు తెలిసి అంతరించిపోయినట్టే. కాబట్టి ఈ కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ వాదులు ఉండారో, ముందు నుంచి 30-40 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కావచ్చు, 10 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళకు లోకల్ గా తెలుగుదేశం నాయకులతో పడకనో, లేదంటే తెలుగుదేశం విధి విధానాలు నచ్చకనో, లేదంటే చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ నచ్చడం, రకరకాల అవసరాలతో, ఉద్దేశాలతో వారు జగన్మోహన్ గారు అంటే నడిచారండి. అంటే కాంగ్రెస్ ఒక రకంగా పూర్తిగా వైసీపీకి బ్యాక్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, ఇట్లాగా చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్, అంటే మేము కాంగ్రెస్ లో ఉన్నామనే వ్యక్తులు కూడా జగన్మోహన్ గారితో కలిసి రావాల్సి వచ్చింది. అయితే 2019లో ఈ 3 వర్గాలే ఆయనకు ప్రధాన భూమికి పోషించాయి ఆయన గెలుపులో. అయితే ఆయన పాలన ఏదైతే ఉందో 2019 నుంచి 2024 మధ్యలో, అంటే ఇప్పుడు రెడ్లకు ఆయన ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి కొంత చేశాడు, జగన్మోహన్ గారు చేస్తారు అనేది ఒక మన మోహన్ రెడ్డి గారు లాగా చాలా మందికి ఉందండి. కానీ ఎప్పుడైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ, ఇప్పుడు చూడండి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ రామచంద్రారెడ్డి గారిని 4 జిల్లాలు ఇన్ఛార్జి పెడతాడు. అట్లా మిథున్ రెడ్డి గారిని ఈస్ట్ కోస్ట్ గోదావరి జిల్లాలకు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఆయన ఇన్ఛార్జిగా పెడతాడు. అట్లాగే ఎక్కడో విజయసాయి గారిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర జిల్లాలకు పెడతాడు. అట్లా అయోధ్య రామిరెడ్డి గారిని గుంటూరు, కృష్ణా జిల్లాలకు పెడతారు. ఇట్లా మీరు చూస్తే అంతా కొంతమంది రెట్లను మాత్రమే, అయితే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో, ఎవరైతే ఆయనకు అత్యంత సన్నిహితులో, బంధువులో, వాళ్ళను మాత్రమే, అంటే ఆ రెడ్లను మాత్రమే, వారికి మాత్రమే అందరం ఎక్కించి వారికే డబ్బులు సంపాదించి పెట్టి, ఇప్పుడు ఈ రోజు మీరు చూసే అన్ని కుంభకోణాల్లో కూడా ప్రధానమైన పాత్ర వీళ్ళే. కానీ అంటే మిగతా రెడ్లు లేరా అంటే, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు లాగా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మోహన్ గారి గురించి కూడా నేను కూడా స్టడీ చేశా, ఆయన ఏంది ఎట్లా ఏందనేది. ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అయిండాలంటే వైసీపీలో, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన పోరాడుతున్నారు. ఎప్పుడో ఎమ్మెల్యే అయిండాలంటే మనస్ఫూర్తి అన్నా మోహన్ రెడ్డి గారు, నేనేమి మిమ్మల్ని వేరే రకం మాట్లా, మనస్ఫూర్తి అంటే ఎరగట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ పాలిటిక్స్, ఈ కుట్ర. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంటేనే కుట్ర. ఇలా రెడ్లలో కొంత అసంతృప్తి బయలుదేరింది. అరే మనకి మామూలు అంటే యావరేజ్ రెడ్లకు, అంటే ఒక సగటు రెడ్లకు ఏమి జరగట్లేదు. ఏమన్నా అలాంటి అసంతృప్తితోనే వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలో ఉన్నారా సార్? ఒకటి అంటే నేనే కాదు, చాలా మంది రెడ్లు, అంటే నేను రెడ్డిని కాబట్టి చాలా మంది రెడ్లతో నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా. చాలా మంది రెడ్లలో అరే మనం జగన్మోహన్ గెలిపిస్తే కూడా మనకేం చేయట్లేదు, ఇతను రాజశేఖర రెడ్డి గారి లాగా కాదు అనే ఒక ఫీలింగ్ అయితే బయలుదేరింది, భావన. దాంతో భాగంగానే ఈ రోజు మెజారిటీ రెడ్లు 2024లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. సరే, తర్వాత ఇప్పుడు చూడండి, మీరు రాయచోట్ లాంటి ముస్లింస్ ప్రాబల్యం అనే ప్రాంతంలో, అంటే 90,000 మంది ముస్లింస్ ఉన్నారండి రాయచోట్లో. అక్కడ మీకు తెలుగుదేశం గెలిచే పరిస్థితి, అంటే ముస్లింస్ ప్రాబల్యం కూడా, ముస్లింస్ మద్దతు కూడా వైకాపాకు తగ్గింది. అట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ వర్గీకరణ ఉందో, ఏపీసీ వర్గీకరణ ఉందో, దాదిగలు దూరం అయిపోయారు, వారు టీడీపీకి సపోర్ట్. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు
కాపులు ఈ రాష్ట్రంలో 16 నుంచి 25% ఉన్నారండి. అంటే రకరకాల సబ్ క్యాస్ట్ ఉన్నాయి దాంట్లో. తెలగంట, వంటరంట, రెల్లి, రకరకాల క్యాస్ట్. అంటే లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడతారు దాని మీద, కానీ నాకు తెలిసిన మాట కూడా మాట్లాడతా. ఇట్లా 16%, 25% ఉన్న నేపథ్యంలో వీరిని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 15 సంవత్సరాల కాలంలో, అంటే ఆయన పార్టీ పెట్టిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదా ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కాపు కులం ఇంకోటండి, ఇది ఒక పక్క అయితే, రెండో పక్క ఇప్పుడు ఏం రెడ్లైనా రాజ్యాధికారంలో ఉండాలా, లేదంటే కమ్మాసైనా రాజ్యాధికారంలో ఉండాలా, మేము ఉండకూడదా రాజ్యాధికారంలో అనేది కాపు కులంలో ఎప్పటి నుంచో ఉందండి. అందుకనే ప్రజారాజ్యం పార్టీ పెట్టి, అంటే చిరంజీవి గారు ఆయన 2009లో రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు బలంగా కాపు కమ్యూనిటీ ఆయనకి బలంగా నిలబడింది. అంటే చిరంజీవి గారు నా కులం కాబట్టి ఓట్లు లేదంటే ఆయన ఓన్ చేసుకోకపోయినా కాపు కులం ఆయన ఓన్ చేసుకునింది. అంటే మా కులం వాడు కాబట్టి మాకు రాజ్యాధికారం వస్తుంది, ఇలాగైనా మేము ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ అధికార కేంద్రంగా వెలుగొందుతామనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు రాకముందు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు హరిరామ జోయగా గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, ఇట్లా రకరకాల నేతలు ఉన్నా కూడా వాళ్ళంతా లోకలైజ్డ్ పాలిటిక్స్. అంటే ఈస్ట్ గోదావరిలో ఒకరు, వెస్ట్ గోదావరిలో ఒకరు, లేదంటే విశాఖపట్నంలో ఒకరు, ఇట్లా ఒక లోకలైజ్డ్ పాలిటిక్స్ గా పరిమితమైన నేపథ్యంలో వాళ్ళు ఎవరికి కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్న కాపు కులాన్ని అట్రాక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఒక మెగాస్టారో, ఒక పవర్ స్టారో ఈ రాష్ట్రంలో కాపు కులానికి అవసరం అండి. ఇది వాస్తవం. కాబట్టి 2019లో కావచ్చు, లేదంటే 24లో కావచ్చు, కాపు కులం పూర్తిగా అంటే 80% కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చింది. ఎందుకు? వాళ్ళ రాజ్యాధికారాన్ని చూడాలని కోరుకున్నారు కాబట్టి. అయితే అదే తప్పేం కాదే. కులాలు ఏవైతే ఉన్నాయో, రెడ్లు కావచ్చు, కమ్మాస్ కావచ్చు, రకరకాల కులాలు రాజ్యాధికారం అనుభవించినప్పుడు వాళ్ళు కూడా అనుభవించాలి కదా. కాబట్టి అదేం తప్పు కాదు, వాళ్ళు చేసే మంచి పనే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మిగతా కులాలు దూరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాపు కులంతో పనిపడింది. కాపు కులాన్ని విచ్ఛిన్నం చేసి, అంటే విచ్ఛిన్నం అంటే ఓట్లను విచ్ఛిన్నం చేసి 1% అట్లీస్ట్ ఒక 40%, 50% నా దాకా తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో నేను గెలవగలను అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో ఒక ఉద్దేశంగా కనపడుతోంది. దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు గారిని ముందుకు తేవడం కావచ్చు, ఆయనతో తిట్టించడం కావచ్చు, ఆయన మీద ఏదో ఆడికి పోయి నిరసన వ్యక్తం చేస్తే, లేదు పెట్టారు, మా ఇల్లు తగలబెట్టారు, మా ఇంట్లో ఆడవాళ్ళను కాపుకులం పేరు పెట్టి, అంటే ఏ స్థాయికైనా దీన్ని తీసుకెళ్ళడం ఇట్లాగా ఈరోజు నేను ఒకటే అడుగుతాను. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు మీరు మళ్ళీ రీజాయిన్ అవ్వండి. మీ దగ్గర ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మీరు రీజాయిన్ అవ్వండి. అక్కడ మీ దగ్గర ఏదో కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, నెట్ది. రీజాయిన్ అవ్వండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు లక్ష్మీకాంత్ గారు, జనసేన నేత. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా చూడాలి? ప్రధానిగా చంద్రబాబు గారికి మరి ఉప ప్రధానిగా అవకాశం వస్తున్నారంటూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడతాం. ప్రధాని గారి తర్వాత ఉప ప్రధాని గారి రేంజ్ అని, ఆ తర్వాత లోకేష్ని సీఎం చేస్తారు అని బలంగా మాట్లాడటం. అంటే లోకేష్ని సీఎం చేస్తారు అంటే పవన్ గారి పరిస్థితి ఏంటి? 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలి అని చెప్తున్న మీ పవన్ గారి పరిస్థితిని మాట్లాడకుండానే లోకేష్ గారిని సీఎం చేస్తారని ప్రొజెక్ట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? నిజంగా దానిలో వాస్తవం ఉందంటారు? మీరేమంటారు? సార్, మీకు ప్యానల్లో సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తేనండి. మీ దగ్గరకు వచ్చింది చాలా తక్కువేనండి. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎంగా కొంచెం గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారే సాగుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే వచ్చిన నా దగ్గరికి బ్రేకింగ్ న్యూస్, ప్రపంచ శాంతి దూతగా కేఏ పాల్ గారు ఉన్నారండి. జగన్ గారేమో ఇరాను ఓదార్పు యాత్రకి వెళ్తున్నారు యుద్ధాలు జరుగుతున్న తరుణంలో. షర్మిల గారికి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించాలని మంత్రాలు జరుపుతున్నారు. 2029 ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబు గారిని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో రేపులు గీపులు జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు అన్న రోజా గారు లాంటి వాళ్ళనేమో హోమ్ మినిస్టర్గా ప్రతిపాదిస్తున్నారు. సలహాదారులుగా సంజన, సుకన్య. ఓకే, ఇవన్నీ మనకు అనవసరం సార్. అయితే చాలా లిస్ట్ మాత్రం చాలా పెద్దది ఉంది సార్. అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? ఏదో మీరు వ్యంగ్యంగా చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. లేదు, ఆల్రెడీ జగన్ గారు అక్కడ వైనాడ్ 329 అంట,
అక్కడ 329 ఎంపీ జగన్ గారికి ఇరాన్కి సంబంధం ఏంటి సార్? అక్కడ ఓదార్పుకి వెళ్తున్నారని చెప్పేసి మాటలు వస్తున్నాయి సార్. ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఈసారి ఆయనే నిలబడతారని కూడా మాటలు వస్తున్నాయి. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అర్థమైంది. సరే, వ్యంగ్యంగా మాట్లాడడం కదా సార్. మరి చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా ఆలోచించడం, మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఆలోచించుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే మరి ఇట్లాగా వ్యంగ్యంగానే అనిపిస్తాయి సార్. ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే మీకు వ్యంగ్యంగా అనిపిస్తుండటంలో సీఎంగా మీరు ఓన్లీ ఇప్పుడు పవన్ గారిని చూడాలనుకుంటున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఓకేనా కదా? మీరు అది చెప్పండి. ఇట్లాంటి ప్రసారాలు వేయడానికి ఎంత తీసుకుంటారు నన్ను అడుగుతున్నా. అంటే ఇట్లాంటివన్నీ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి ఇట్లాంటివన్నీ బయటికి రావడానికి ఎంత తీసుకుంటారు మీడియా ఛానల్స్? అందరు మీడియా ఛానల్సా, కొందరు మీడియా ఛానల్స్ అనేది మీరు క్లారిటీలో ఉండాలి. ఒకటి వస్తున్న కథనాల్లో వాస్తవం ఉందో లేదో అడగడానికి ప్యానల్లో ఉన్న మిత్రులు విజయసాగర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ కూటమిలో భాగంగా మీ ఇద్దరం ఒకటి కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది సార్. రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలి, అసలు పదవులే ముఖ్యం కాదు, మాకు ప్రజా సంక్షేమం ముఖ్యమని మేము ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా, ఒకవేళ మేము ఏదైనా డిబేట్లో పరస్పరం ఇట్లాగ పక్క పక్కన కూర్చున్నా కానీ మేము డిబేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ప్రస్తావించుకునే మాటలు కూడా ఇవే ఉంటాయి మాకు. కానీ ఇట్లాగా ఉప ప్రధానిగా నితీష్ గారు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ముఖ్యమంత్రిగా ఇచ్చేసారు. ఉప ప్రధానిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారంటే ఏం సార్ ఇది ఏమన్నా ఆటలాటలుగా అనుకుంటారో లేకపోతే మీడియా సృష్టి అంటారా? ఏదన్నా బలహీనమైన రాజకీయ శక్తి ఏదైనా మీడియాతో మాట్లాడిస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు అంటారా? ఇప్పుడు ఇంత డిబేట్ పెట్టుకున్నాం, ఇది వాస్తవం అయితే నేను చెప్పినవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి సార్. కేఏ పాల్ గారు ప్రపంచ శాంతి దూత అని చెప్పేసి మీరు రాయాలి. కేఏ పాల్ గారు, అంబటి రాంబాబు గారు 2029 ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి మీరు రాయాలి. రోజా గారు హోమ్ మినిస్టర్ అని అయితే తప్ప కంపల్సరీ రాస్తాం. సరే, అదే మీరు అవ్వకుండా ఎలా రాస్తాం? అందరూ ఇది నిజమని నమ్ముతున్నప్పుడు నేను చెప్పినవి కూడా మీరు నిజాలని చెప్పేసి రాసుకోవాలి సార్. నేను కూడా నా దగ్గరకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. డిబేట్లో లైవే కదా జరిగేది. ఓకే. సో మనం ఇట్లాంటివన్నీ ఆలోచించుకున్న కన్నా ముందు ఇవాళ శాసనసభ జరిగింది. శాసనసభలో ఎందుకు రాలేదు వీళ్ళు? ఇప్పుడు వరకు ప్రశ్నిస్తాను పోరాడతాం అన్న వ్యక్తులు ఇప్పుడు వరకు ఇటువంటి స్ట్రాటజీలు ఎందుకు తీసుకొస్తున్నారు? లేదంటే కుల వివక్ష అనేది ఒకటి రాష్ట్రంలో తీవ్రంగా ఈ మధ్యకాలంలో ఇటువంటి స్ట్రాటజీలు తీసుకొస్తున్నారంటే ఎవరు తీసుకొస్తున్నారని మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు కదా సార్. 100% పక్కా. ఓకే, పక్కా. మీరు ఈ ఉప ప్రధాని ముఖ్యమంత్రి అనకన్నా ముందు కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చిన కథనాలను కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను కానీ వీటిని ఒకసారి కంపేర్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి. రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎప్పుడైనా కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒక పందాన ఒక మాట మీద నిలబడకుండా అధికారులకి కూడా ఆ కేసుల ప్రకారంగా వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఇవాళ అసెంబ్లీకి, ఇవాళ శాసనసభ ఆఖరి రోజు, మరి ఇవాళ రోజున మరి ఆఖరి రోజు ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకుల దగ్గర నుంచి స్పందన లేదు. ఇప్పుడు 11 నియోజకవర్గాలకు సంబంధించి ఏ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కనుక పొంగనూరు కానీ పాడేరు కానీ మొత్తం చర్చించుకుందామంటే నేను రెడీగా ఉంది, నా దగ్గర డేటా ఉంది. మోహన్ రెడ్డి గారితో కూర్చొని ఈ డిబేట్లో నేను చర్చించడానికి ఉన్నాను. కానీ ప్రజా సమస్యలు ప్రజలు ఎన్నుకున్నారు మీ 11 మందిని కూడా. మీరు పార్టీ విధానాల పట్ల కానీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడని కాకుండా కానీ మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసము, నియోజకవర్గం కోసము, రేపొద్దున్న భవిష్యత్తు కార్యాచరణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రశ్నించడానికి అసెంబ్లీకి రాకుండా మీరు తీసుకున్న నిర్ణయాలేంటి? ఏమనంటే అందరూ నవ్వుకునేటట్టుగా ఇదేదో నిజాలు అనుకుంటారు. ఉప ప్రధాని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి లోకేష్ గారు. ఏమండి అంటే ఇక్కడ విచ్ఛిన్నం చేయడానికే కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇందాక విజయసాగర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అగ్రీ. ఎందుకంటే రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఒక సభావేదికగా మాట అన్నాడు, దళితులు కాపులు కలిస్తే రాజ్యాధికారి సిద్ధము, కాపులు సీఎంలు అయితే లేదంటే దళితులు ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలంటాడు. ఇంకో పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఆయన గురించి నేను మాట్లాడను. మొన్న బీసీ సమావేశాలు పెట్టి అంగరంగ వైభవంగా చేసి తుస్సు అనిపించాడు ఆయన. బీసీలు కాపులు కలిసి వెళ్ళాలంటారు.
ఇవాళ రోజున కూటమిలో ఇవాళ రోజున అటు కమ్మవారు ఇటు కాపువారు, ఇటు కాపువారు కాపు కాస్తుంది కమ్మవారికి అని చెప్పేసి ఎక్కడికి చూసినా కానీ నవ్వుతూ అపహాస్యం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ దృష్టిలో పెట్టుకొని 164 సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారనో, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారనో, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారనో కాదు. రాష్ట్రం ఏ అభివృద్ధి బాట పడుతుందని చూడండి, రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా అమలవుతుందనేది చూడండి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తుందో లేదో అన్నట్టు చూడండి. అంతేగాని కాపులను విచ్ఛిన్నం చేయాలి, కాపుల్ని కమ్మల్లో విడదీస్తే రాష్ట్రంలో 25% ఉన్న కాపులు మన భుజాల మీద మనం మోసుకొని రేపొద్దున్న మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేసి దోచుకుందాం అన్న ఆలోచన నుంచి బయటపడితే పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన పెట్టుకున్నారు, విభజించు పాలించులాగా. ఆ కాంగ్రెస్ స్ట్రాటజీనే ఇప్పటికి కూడా అదే ఇచ్చేస్తున్నారు. కొత్తవి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి మీకు సలహాదారుడుగా ఉన్నా కానీ ఇవాళ వరకు కూడా ఆయన నుంచి మీరు దూరం అయిపోయిన తర్వాత కూడా కొత్త ఆలోచనలు తెచ్చుకోవట్లేదు. కార్యకర్తల్ని దిశ నిర్దేశించి ఒక మంచి బాటలో ప్రయాణించేటట్టు చేయట్లా. మీ కార్యకర్తలే రోడ్డు మీద వస్తుంటే రప్ప అంటున్నారు, కత్తులు పట్టుకుంటున్నారు, ప్లగ్ గార్డులు పట్టుకుంటున్నారు. మీ నాయకులు చూస్తేనేమో మీరు స్పష్టంగా ఏం చెప్తారు? ఇక్కడ మీ నాయకులు చూస్తేనేమో మీరు ఏం చేస్తారు, రేపొద్దున మా రోజు రాజా ఆసుపత్రిలో మేము ఉంటాము, పలానా కార్యాలయంలో ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేము ఉంటాం బెదిరిస్తున్నారు మీడియా సాక్షిగా. మేము ఇట్లాంటి వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ డిబేట్లో కూడా నేను ఈ ఉప ప్రధానిగా బాబు గారు, సీఎంగా లోకేష్ బాబు గారు అంటే ఇది రేపొద్దున్న జనాలు నిజం అనుకునే పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. నేను అందుకనే ఇక్కడికి వచ్చి నేను గట్టిగా మాట్లాడుతున్నా. దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే కనుక డి అంటే చర్చి కంటే చర్చికి కూర్చుందాం. సవాల్ ఇస్తానంటే మేము దేనిగా అభివృద్ధి బాటలో ఇవాళ రోజున రాష్ట్రం ఈ ప్రగతి పథంలో ఏ విధంగా నడుస్తుంది అనేది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లాంటి చిల్లర పనులు, చిల్లర వేషాలు ఇట్లాంటివి చేస్తే కనుక జనాలు రేపొద్దున్న ఇప్పుడు డబల్ డిజిట్కి ఉన్నది రేపొద్దున్న సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. జనాలు నవ్వుతున్నారు, అదొకటి ఆలోచించుకోండి. మనం ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నాం, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాం. దానికి తగ్గట్టుగా మనం చాలా హుందాగా ప్రవర్తించాలి, సమాధానం చెప్పుకోవాలి, ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి. రేపొద్దున్న నేను ఖచ్చితంగా 2029 సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. రమ్మనండి, ప్యాలెస్ దాటి ఒకసారి ప్రజల్లోకి రమ్మనండి, తెలుస్తుంది విషయాలేంటో. వస్తున్నారు కదండి, ఎక్కడ వస్తున్నారు సార్? రాబోతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 26 సార్లు సీఎంగా దిగిపోయిన తర్వాత 26 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఏ నాయకుడైనా కానీ ఈ 20 నెలల్లో 26 సార్లు ప్రెస్ మీట్ పెడతారండి ఒక మాజీ ముఖ్యమంత్రి? దుమ్మెత్తు పోయాలన్నా, కూటమిని విచ్ఛిన్నం చేయాలన్నా కంగణం కట్టుకొని కూర్చున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ కాదు సార్. ప్రెస్ మీట్ పెడితే ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారంటారు. గతంలో 5 సంవత్సరాల్లో ఆయన పెద్దగా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకపోతే పెట్టలేదంటారు. ఏంటి సార్, ఎప్పుడు జగన్ గారినే టార్గెట్ చేస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే కదా సార్ మేము ఇవాళ రోజున మాట్లాడుతుంది. రాష్ట్రంలో మీరు ఒక మాట సార్, నేను ఒకటే మాట చెప్తున్నాను, కులం అనే వివక్ష ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణుల దగ్గర నుంచి కాకపోకుండా ఇంకెక్కడి నుంచి అయినా వినపడుతుందో మీడియా ప్రతినిధులుగా మీరు ఉన్నారు. ఒక మాట చెప్పండి, వినిపిస్తుందో చెప్పండి. రైట్, ఇప్పుడు ఏమంటారు మీరు? ఒక మాట చెప్పండి, ఇంకో గెస్ట్ ఉన్నారు వెళ్ళాలి మాట్లాడాలి. నేను అనేది అదే సార్, చెప్పండి. ఎప్పుడూ కూడా మీరు చేసేది సవ్యంగా చేయాలి, రాజకీయం హుందాగా చేయాలి. సో దీని అందరికీ కర్త కర్మక్రియ వైసీపీ అంటారు అది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, మన టాపిక్ తెలిసి రోజు జరుగుతున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియానేమో బాబు గారు ఉప ప్రధాని, లోకేష్ గారు సీఎం అని మాట్లాడుతున్నారు. ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియానేమో లేదు ఇదంతా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో 2 కులాల మధ్య కుంపటి పెడతానికి పెద్ద హైడ్రా మారుతుందని ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా అంటూనే బాబు గారు ప్రధాని అయితే మంచిదే కదా అని సన్నాయి నొక్కుతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఎలా చూడారంటారు దీన్ని?
సార్ ఇప్పుడు జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రది, వైసీపీ మీడియా చేస్తున్న పన్నాగం అంటున్నారు. సరే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా డిబేట్ వచ్చింది కదా, మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తుందా? మరి వాళ్ళు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారే, ఈ మధ్యన వైసీపీకి మారిపోయారేంటి? నేను ఒక రెండో పాయింట్, స్టార్టింగ్ నుంచి మీరు లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ కేఏపాల్ గారు అంతర్జాతీయ శాంతి దూత, జగన్మోహన్ రెడ్డి గారు ఇరాన్ పర్యటనకి వెళ్తున్నారు, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి, ఈ హెడ్లైన్స్ గా పెట్టి మీడియాలో రాయండి అంటున్నారు. ఎందుకు రాస్తారు సార్? తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలు అయితేనే పచ్చ మీడియాలో రాస్తారు, వైసీపీకి అనుకూలమైన వార్తలు అయితేనే వైసీపీ అనుకూల మీడియాలో రాస్తారు. జనసేనకు అనుకూలమైన మీడియాలో మిగిలిన వర్గాలకు అనుకూలమైన వార్తలు రాయాలంటే జనసేనకు ఒక అనుకూలమైన మీడియా ఉండాలి. ఇది ఎక్కడుంది జనసేనకు మీడియా? జనసేన డబ్బులున్న పవన్ కళ్యాణ్ గారు దానాలకే ధర్మాలకు ఉపయోగిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ మీడియా మీద ఫోకస్ చేయరు. ఎవరైనా నాలాంటి మీలాంటి ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు పురుగులు చూసినట్టు చూస్తారు వీళ్ళు జనసేన వాళ్ళు. ఇంకా అసలు విషయం డిబేట్కి వస్తామంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్, నేను కానీ నా మిత్రులు కానీ తెలుగుదేశం సీనియర్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధానమంత్రికి వెళ్ళడం కానీ లోకేష్ గారు సీఎం అవడం కానీ రెండు ఉత్తిదే. వాళ్ళు అనేది లేదండి, ఒప్పందం ప్రకారం ఈ 5 సంవత్సరాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారే సీఎం గా కొనసాగుతారు, ఆ ఒప్పందం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. దాన్ని జవదాట ఒకవేళ వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారిని సీఎం అని చేస్తే ముందే ప్రకటించి వస్తాం కానీ ప్రస్తుతానికి లోకేష్ గారు సీఎం అనేది, చంద్రబాబు నాయుడు గారు ప్రధానం అనేది, ఉప ప్రధాని అనేది ఉట్టిదని తెలుగుదేశం సీనియర్ పార్టీ వర్గాలు సీనియర్ నాయకులు చెప్తున్నారు. నేను దాన్ని కొంతవరకు నమ్ముతా. అంటే ఏబిఎన్ లాంటిదే దాంట్లో ఎందుకు వస్తున్నాయంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా రాధాకృష్ణ గారికి కూడా టీటీడీ చైర్మన్ ఇచ్చి ఉంటే అయినా కూడా కూటమి కలిసి ఉండాలి అనేవారు, కానీ ఇటువంటి వార్తలు వండి వార్చేవారు కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే, అంబటి రాంబాబు గారు 1989లో రేపల్లో నెగ్గిన తర్వాత అతను కాపుల్లో 3వ వర్గాన్ని తీసుకొచ్చి ఆ రేపాల కాన్స్టిట్యున్సీని 89 తర్వాత కాపులకు లేకుండా చేసిన వ్యక్తి. 89 నుంచి మళ్ళీ 2000 రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా కాపులకు ఇవ్వద్దు, నాకు ఇవ్వద్దు అని చెప్పాడని అది ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజు రేపల్ని ఎలా నాశనం చేశాడో ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కాపుల భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నాడు, రెండో ముద్ర కనుక చేద్దామని చూస్తున్నాడు అంబటి రాంబాబు. ఆయన ఖచ్చితంగా కాపులు విడిపోయినా, లేదా కమ్మ కాపు కొట్టుకున్నా, లేదా తెలుగుదేశం జనసేన విడిపోయినా కానీ వైసీపీ అధికారులకు వస్తుంది రాదు అనేది, లేకపోతే వైసీపీ అధికారులకు రాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రాంబాబు గారికి తెలుసు. అయితే ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం చరిత్రలో ఒక 83 ఎన్నికల్లో తప్పించి ఇప్పటి వరకు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచి సీఎం అయిన దాఖలాలు లేవు. పొత్తులు ఉంటే తప్ప తెలుగుదేశం అధికారులకు రాలేదు. 2014లో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. 2024లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు. లోకేష్ గారు ఇవాళ ఒక షాడో సీఎం కింద చాలా మంది అయ్యి ఉండేవారు కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఘోరంగా ఓడిపోయి పొత్తులు ఉన్నందువల్ల ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించగలిగాడు. దీన్ని గుర్తించుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే, ఇందాక తెలుగుదేశం అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గం కానీ లేదా కాపు సామాజిక వర్గాలు కానీ సీఎం కావాలని కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే కూటమిలో కాపులందరూ ఓట్లేశారు, మిగిలిన వర్గాలలో ఓట్లేశారు. దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధాని, లోకేష్ గారేమో సీఎం, లేదా నా భువనేశ్వర్ గారమ్మ రాష్ట్ర గవర్నర్, బ్రాహ్మణి గారమ్మ ఫైనాన్స్ మినిస్టర్ అని అనుకోవచ్చు. అధికారాలకు ఉందా, మెజార్టీ వాళ్ళకు విజయశేఖర్ రెడ్డి గారు నా పాయింట్ అయిపోయినాడు. ఇంకొక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు సహించే సహనం కూడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు సహించిన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అలా పనిచేసుకున్నా రేపొద్దున 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు రావడం ఖాయం, అంబటి రాంబాబు గారు గెంతులేయడం ఖాయం. మళ్ళీ ఒకసారి రాక్షస పరిపాలన ఏంటో అది తెలుగుదేశం శ్రేయోభిలాషులు, తెలుగుదేశం వ్యాపారవేత్తలు, రాష్ట్ర యావత్ ప్రజలు సవి చూడబోతున్నారని నేను హెచ్చరిస్తున్నా. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి. రామరాజ్యం రాక్షస రాజ్యం వచ్చేది, ఇప్పుడు వచ్చేది రామరాజ్యం అనుకోండి, రాక్షస ఏదో రాజ్యం. ఇప్పుడు మీరు చెప్పిన అక్షర సత్యం గారు,
మీరు చెప్పినవన్నీ వింటుంటే ఆ ఎలివేషన్స్ రోమాలు నెక్కబడుచుకున్నాయి ఎవరికి? మోహన్ రెడ్డి గారికి. లాస్ట్లో మళ్ళీ రాక్షస రాజ్యం అనగానే ఒక్కసారిగా రోమాలు డౌన్ అయిపోయినాయి. మీరు అలా మాట్లాడితే ఎట్టా? అప్పటి వరకు మీరు మోహన్ ఇచ్చారు రెడ్డి కదా గారి జాకీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చెప్పను సార్, వాస్తవాలే చెప్తా. రైట్. ఓకే, శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమనుకుంటున్నారో అది చెప్తే నేను ఒక్క నిమిషం. చివరగా జనసేన తెలుగుదేశం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు ఉపయోగపడాలి, ఒకరికొకరు కాపాడుకోవాలి. అంతేగాని జనసేన సమాధుల మీద పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద కూర్చుని తెలుగుదేశం అధికారం అనుభవిందాము, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దామని భావిస్తే మీరు చేతులారా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్. శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతారు, అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దానికి కారకులు లోకేష్ గారి వర్గం, తెలుగుదేశం పార్టీ, శేఖర్ రెడ్డి తెలుగుదేశం అవుతుంది. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు అడగండి. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు అడగండి సార్. 1999లో ఆ రోజు బీజేపీకి పెద్ద ఓట శాతం ఏం లేదు ఆంధ్రాలో. అయినా ఆ రోజు బీజేపీతో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్న పార్టీతో అంటే మద్దతు పెట్టుకోవాలా, వాజ్పేయి గారితో మాకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఆ రోజు వెళ్ళిన మాట వాస్తవం. అంటే అది ఆల్మోస్ట్ ఒంటరిగా వెళ్ళినట్టేనండి. ఇప్పుడు అనుకుంటే జగన్మోహన్ గారు సిపిఎం తో కాదు సార్, ఫోటో అయితే పెట్టుకున్నారుగా, రకరకాల వ్యక్తులతో కాదు సార్. సార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సార్ ఒక్క నిమిషం వినండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పిందా ఇంకొక వచ్చిన ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారు సార్? సార్ దీని సమాధానం చెప్పేసి సార్ దానికి ఏదో సమాధానం చెప్తారంట, చూడండి. ఎస్ చెప్పండి. సరే సరే చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీకి ఓటు బ్యాంక్ లేదంటారు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. రైట్. కానీ బీజేపీ చరిత్ర ఏం చెప్తుందంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్ లో బీజేపీకి పొత్తు ఓటు బ్యాంక్ ఏమీ లేదు, మనకు అనవసరాన్ని పొత్తు పెట్టుకోవడం మానేశారు, మీరు ఓడిపోయారు. నేను చెప్పేది అది. మీరు పొత్తులు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలోకి వచ్చింది. మీరు పొత్తులో లేకపోతే ఎప్పుడు ఏ ఎలక్షన్ లో మీరు నెక్కి అధికారంలోకి వచ్చారు చెప్పండి. నేను వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులు లేకపోతే ఓడిపోయారని చెప్తున్నాను. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా. పొత్తులు ఉంటేనే 100% స్ట్రైక్ రేట్ సాధించారు, పొత్తులు లేకపోతే 2 సీట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారని చెప్తున్నా. మాట్లాడండి. వాళ్ళు పోయారా ఎప్పుడన్నా? వాళ్ళు కూడా పొత్తులతో పోయారు కదా అన్నా నేను. సత్యం గారు ఇప్పుడు ఓన్లీ మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా. ఎస్ సార్, మీ మాట వినబడతలా, నేను చెప్తున్నాను మీ మాట. శేఖర్ రెడ్డి గారు మీ మాట ఆయనకి వినబడలేదు, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, మీ మాట ఆయనకి వినబడలేదు. ఎస్, ఎప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి గురించి మెయిన్ మాట్లాడతలేదు, మెయిన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టున్నారు. ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బట్టలు వేసుకో ప్రచారం చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు, పార్టీ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని అనేక పర్యాయాలు మన మోహన్ రెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే చెప్పాను నేను. ఆయన నా మీద విరుచుకుపడ్డారు కూడా, నువ్వెక్కడ లిస్టు అని. అటు ఇప్పుడు డిబేట్ అది కాదు కాబట్టి తెలుగుదేశానికి జనసేనకి మధ్యన ఉన్న సంబంధాల గురించే కాబట్టి నేను చెప్పలే. నేను ఇప్పుడు చెప్తా, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పొత్తు పెట్టుకోకపోతే సీఎం అయ్యి ఉండేవారు కాదు, సీఎం అందకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇప్పటికి అప్పుల్లో ఉండేది. 2004కి అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు. ఈ రోజు 4,000 కోట్లు రావడానికి కారణం ఆ రోజు అధికారం కూడా కారణం. సంపాదించారు వేరే డిబేట్. ఎస్ మీకు చెప్పిన అభిప్రాయం అర్థమైంది, మీరు అందుబాటులో కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు నాకు ముందే ఇష్టం ఉండదు. ఈ రోజు నా పెళ్లి రోజు అందులో అబద్ధాలు చెప్పాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కంగ్రాచులేషన్స్ మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు. మా ఛానల్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఈ రోజు మళ్ళీ చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. రైట్. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు ఏందేందో ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. దాన్ని ఏం మాట్లాడో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఆడ కూర్చొని ఇక్కడేందో రాష్ట్రంలో జరుగుతానని చెప్పి, ఇక్కడేందో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతానని, దానికి డిబేట్ అని చెప్పి, ఆ డిబేట్కి నాతోనే వచ్చానని చెప్పి, నీ ఇష్టం వచ్చిన ఒక టైం మన ఇద్దరమే కూర్చుందాం, ఆయనకే పిలిచావు, నేను మన లక్ష్మీనాథ్ గారినే పిలుద్దాం, మన ఇద్దరే డిబేట్లో కూర్చుందాం. మీరేం చేసినారు, మేమేం చేసినాం, మీతో ఎంత శాంతి భద్రతలు ఉన్నా మాలో ఎంత శాంతి భద్రతలు జరిగినాయి, వాటిన్నిటిని డిస్కషన్ చేద్దాం. అది ఎవరో టైం ఆయన ఓకే తమ్మి, కొంచెం
తర్వాత మావాడు విజయశేఖర రెడ్డి చెప్తున్నాడు ఏమని రెడ్లు జగన్మోహన్ రెడ్డి దూరం చేసినాడు, రెడ్లు అది రెడ్లకు ఇబ్బంది పెట్టాడు, వాళ్ళకి ఇబ్బంది పెట్టి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయలేదు. దాంట్లో డౌట్ లేదు. రెండోది మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత వాలంటీర్ను పెట్టినోడు పార్టీ నాయకుడే కదా, పార్టీ నాయకుల ద్వారా పెట్టినారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగంగా ఉంటారనుకున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ ఏమైందంటే వాళ్ళ లీడర్షిప్ ను ఒక పక్కన సపోర్ట్ చేసి ఒక పక్కన డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ లీడర్లు డ్యామేజ్ అయినారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మేలు జరిగింది కాబట్టి మీరందరూ గంపగుత్తగా వచ్చి పోటీ చేసినా కూడా 40% ఓటు శాతం వచ్చిందంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్ల వల్లనే వచ్చింది తప్ప వేరే దాని వల్ల రాలేదు. ఒకవేళ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మాట్లాడంటే చాలా టైం పడుతుంది, అదంతా వద్దు. ఆ తర్వాత ఇప్పుడు మాకు అక్షర సత్యం గారు చెప్తున్నారు ఏమని, రాజశేఖర రెడ్డి గారు 2004లో పొత్తు పెట్టుకోకుంటే రాడని. ఏం మాట్లాడుతున్నారు సార్, మరీ ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? 1999లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సి ఉండేది. 99లో ఎందుకు కాలేకపోయినాడంటే బీజేపీకి సంబంధించినటువంటి వాజ్పేయి గారిని 2 సార్లు ప్రధానమంత్రిగా 13 రోజులు ఒకసారి దించేసినారు ఆయన. మీకు తెలిసినో లేదో, దించిన తర్వాత భారతదేశంలో మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా వాజ్పేయి గారి కల్లా చూసింది. పాపం అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ, అప్పుడు జయలలిత గారు డ్రాప్ చేయడం కానీ, రకరకాల కారణాలతో ఆయన ప్రధానమంత్రిగా లేకుండా చేసినారు. ఆయన ప్రధానమంత్రిగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని దేశం యావత్తు ఆలోచన చేస్తున్న తరుణంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి జిమ్మిక్ క్యాండిడేట్ కాబట్టి టక్కన పోయి ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకోవడంతో ఆంధ్రప్రదేశ్లో కేవలం 7 ఎంపీ సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 91 సీట్లు అసెంబ్లీ వచ్చినాయి. ఎన్ని సీట్లు రావాలో ఎన్ని సీట్లు వచ్చాయో మీరు ఆలోచన చేయండి. కేవలం వాజ్పేయి గారి ప్రభావంతో ఇక్కడ గెలిచినారు కాబట్టి అది అయినటువంటి పరిణామం. తర్వాత 2004కు వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కరెంటు పైన సమస్యలు కానీ, యుద్ధాలు కానీ, రైతులను కాల్చడం కానీ, రకరకాల కార్యక్రమాల్లో రాజశేఖర రెడ్డి గారు స్పందించిన తీరు కానీ, ఆమరణ నిరాహార దీక్ష కానీ, ఆయన పాదయాత్ర చేసిన తరుణం కానీ, అక్కడ జనాలతో మమైక్యమడం కానీ, జనాలను చైతన్యపరచడం కానీ, వాటన్నిటిని చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కావాలని పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు రాజశేఖర రెడ్డి గారు ఆధిపత్యించాలనే ఆలోచనలో వాళ్ళు పోయి సోనియా గాంధీ గారి దగ్గర పదే ఒత్తిడి చేసి అమ్మా ఇక్కడ మనం జారిపోతాం, 99లో కూడా గెలిచాల్సింది, రాజశేఖర రెడ్డి గారు ఒంటెత్తుకోవడం వల్ల మనం ఓడిపోయినాం, ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేది ఒకటి బలంగా ఉంది, ఇక్కడ దీన్ని కలుపుకుంటే మనం వస్తామని చెప్పి వాళ్ళు ఏడిస్తే వాళ్ళ ఏడుపులు కాదని లేక కేంద్రంలో ఒప్పుకుంటే ఒత్తిడి చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చినారు. ఇంకా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి 99లోనే అసెంబ్లీలో తెచ్చిన లేదు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో నా కొడుకు వ్యాపారాలకి నన్ను సూట్ అడిగితే సూట్ చేసినాను, పవర్ ప్లాంట్ కి సంబంధించి బిజినెస్ చేస్తున్నాడని చెప్పి ఆ రోజు ఇన్ని కోట్లు ఉందని చెప్పి 2004కు ముందు చెప్పినా మీరు దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకంటే మీకు వేరే ఉద్దేశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశాన్ని పదే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గితే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ఇటు ఎదగలేరు కాబట్టి లోకేష్ గారికి ఆల్టర్నేట్ గా పవన్ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచనలో మీ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ తర్వాత 2009కి వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మొత్తం అందరూ కలిసి పోటీ చేయాలనే ఉద్దేశాన్ని పైనుండి చెప్తే ఇక్కడ ఓటమినా నేనే గెలుపైనా నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి ఆయన ఒక్కడే ఆయన పరిపాలన మెచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసినారన్న విషయాన్ని మనం మర్చిపోయి మాట్లాడుతున్నాం. ఆ తర్వాత అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి టచ్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా పోటీ చేయదలుచుకున్నానని చెప్పి పోటీ చేసిన తర్వాత అప్పుడు 67 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ సింగిల్ గానే పోటీ చేస్తే 50 సీట్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా మేము పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేము, గెలిస్తే బీజేపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారా పొత్తు పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యండి ముస్లిం ఓట్స్ పోతాయండి. అదే ముస్లిం ఓట్స్ పోతాయి. ఓకే అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఓకే రైట్ మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు సార్ మీరు అందరికీ కంక్లూడింగ్ టైం ఎక్కువ లేదు సార్, ఎవరికైనా 2 నిమిషాలే సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు మాట్లాడిన దాన్ని కంక్లూడ్ అలా చేసుకోవద్దు. ప్రతి మనిషి ఇప్పుడు ఎవరైతే డిబేట్ లో పాల్గొన్నారో అందరికీ 3 నిమిషాలు ఇవ్వాలి. మీరు చెప్పారు కదా, ఎస్ మీరు చెప్పిన ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా చెప్పండి. మీరు మొత్తం కాదు, ఇది మొత్తం కాదు. ఎస్
ఫైనల్ గా తో చెప్పండి, పాటు కూడా మీరే సపోర్ట్ చేస్తారు కదా, కాబట్టి మా మాటలు వినకుండా పోతే ఎట్లా? వినాలి కదా. ఫైనల్ గా చెప్పండి. ఇంకా మరో ముగ్గురు కూడా కంక్లూడ్ చెయ్యాలి, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. మీరు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడిగినారా అన్నారు, దానికి క్లారిటీ ఇవ్వాలా? చెప్పండి. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడిగినారా అనే దానికి క్లారిటీ ఇవ్వాలి. Clarity బీజేపీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడిగినా మేము ఎప్పుడు మేము వద్దన్నాం. ఆ తర్వాత మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా పార్టీ సింగల్ గా పోటీ చేసే ఆలోచన మేము ఫస్ట్ నుండి పెట్టుకున్నాం, కాబట్టి ఇప్పుడు పెట్టుకునే పరిస్థితి లేమంటే మేము డైరెక్ట్ జగన్ గారితో కలుస్తాం, ఒకసారి చెప్పండి అంటే అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, మేము ఏకంగా సింగల్ గా పోటీ చేస్తామని చెప్పిన తర్వాత ఇళ్ళను పోయి బంగపోయి వీళ్ళు అంతా ఢిల్లీ సో ఓవరాల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారాన్ని దూరం చేశారంటారు. ఈ రోజు అసెంబ్లీలో చెప్తున్నాడు సార్, ఈ రోజు అసెంబ్లీలో చెప్తున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఏమని? నేను ఎన్ని కష్టాలు పడినానో అలయన్స్ పెట్టడానికి, అలయన్స్ పెట్టిన తర్వాత మనలో మనం సరిగ్గా లేకుండా మనం చెడగొడుతున్నాం, మనం చెడగొట్టడం వల్ల వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది ఎమ్మెల్యేలాగా పనిచేస్తున్నారు. మనం 164 మంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళ మాట జనం నమ్ముతున్నారు, మన మాట జనం నమ్మలేదని ఇప్పుడు చెప్పినారు అసెంబ్లీలో అంటున్నా. దాన్ని కూడా మనం పరిగణలోకి ఓకే సార్, రైట్ మోహన్ రెడ్డి గారు బ్రేక్ అయ్యండి, మీ అప్రత్యాస మాటలకి బ్రేక్ అయ్యండి. సమయం అయిపోయింది. మిగతా ముగ్గురు కూడా కంక్లూడ్ చేయాలి, అన్యదా భావించకండి. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా. చెప్పండి. సత్యం గారు ఏదైతే చెప్పారో దాంట్లో మాకు ఏ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాకు లోకేష్ గారు ఎంత బాగుండాలని కోరుకుంటున్నామో పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన కింద పడకూడదు, ఆయన ఎప్పుడు ప్రజల్లో గొప్పగానే ఉండాలా. ఎవరైతే ఆయన నమ్మి ఓట్లేశారో వాళ్ళకి ఎప్పుడు ఆయన జవాబు చెప్పే విధంగానే ఉండాలనేది మా కోరిక కూడా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి వ్యక్తి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అన్నదమ్ముల్లాగా బిహేవ్ చేస్తున్నారు, అట్లాగే ముందుకు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ మొత్తంగా కూడా మేము లోకేష్ గారిని ఎంత గొప్పగా అయితే చూసుకుంటున్నామో ఇంచుమించుగా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నాము, అంతే గొప్పగా మాట్లాడుకున్నామండి, ఎక్కడా ప్రాబ్లం లేదు. రెండోది, రాజ్యాధికారం ఏ రోజుకైనా కాపు కులానికి రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అనేది కాపు కమ్యూనిటీ నమ్ముతోంది. దీంట్లో ఇంకో మాట తావులేదు. ఎంతమంది అంబటి రాంబాబు వచ్చినా, ఎంతమంది ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళని ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేసేపు ఆయన మాట్లాడలేదు కదా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మీరు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నాం కానీ మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఎక్కడో మళ్ళా మిస్ అయ్యింది సార్. ఇప్పుడు ఎంతమంది అంబటి రాంబాబు గారు వచ్చినా, ఎంతమంది ముద్రగడ పద్మనాభం సార్, ముద్రగడ పద్మనాభం కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ 2024లో ఉన్నారండి పార్టీలో, వైసీపీలో. ఒక కుట్ర పడుతున్నారు, వీళ్ళు ఏదో చేసేయగలరు సార్. పవన్ కళ్యాణ్ గారిని కాపు కమ్యూనిటీ నుంచి దూరం చేసే శక్తి ఇంకా పుట్టబోదు. ఇంకొక 15-20 సంవత్సరాలు ఆయన అప్రతిహతమైన నాయకుడు ఈ రాష్ట్రంలో. ఆ కమ్యూనిటీ అంటే పూర్తిగా అందరికీ ఎటువంటి భేదాలు ఎవరికి లేవు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పండి సార్, సపోర్ట్ చేస్తుంది. మీకు మద్దతు కదా, ఒక్కసారి ఫైనల్. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. లోకేష్ గారికి ఎంత ఇస్తారో గౌరవ్ పవన్ కళ్యాణ్ గారికి అంతే ఇస్తారు మీరు అన్నారు. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారా, అది మా మోహన్ రెడ్డి గారు ప్లీజ్. పార్టీ ఇంటర్నల్ బయటకు వస్తారు. అంతవరకు ఎవరు ఏం మాట్లాడినా అన్ని ఊహాజనితమైన సమస్యలే, ఊహాజనితమైన ప్రశ్నలే. వేటిని నమ్మద్దండని పత్రికా ముఖంగా మీ టీవీ ముఖంగా రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నాం. ఓకే సార్, రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను ఒక మాట చెప్తున్నాను. కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎట్లాగా ఏ సందర్భాల్లో ఎప్పుడు కలిసినా కానీ మీకు ప్రతిసారి వచ్చే మాట ఒకటే ఒక మాట, లోకేష్ గారు నా అన్నయ్య అని ఆలింగనం చేసుకోవడం, ఆశీర్వాదాలు తీసుకోవడం. లోకేష్ గారు అంత పరిపుష్టితో సొంత అన్నయ్యలాగా పవన్ కళ్యాణ్ గారికి అంత దగ్గరగా ఉంటున్నారు. ఆయన అంత ఇదిగానే ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఇవాళ రోజున అంటే ఇప్పుడు ఈ ఉప ప్రధాని ముఖ్యమంత్రి అనే మాటలు వచ్చినాయి చూసారా. ఒకవేళ
ఆ సమయం వస్తే లోకేష్ గారు కూడా స్వీకరించే ఇది చేసుకోరు సార్. ఎందుకంటే దానికన్నా ముందు నా అన్నయ్య ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలు విధాలుగా కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారని అన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని చెప్పేసి మోదీ గారు ప్రశంసించినా కానీ, ఇక్కడ ఒక కీ రోలుగా కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరికీ తేటతెల్లం అయిపోయింది. అట్లాంటిది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ గారు తీసుకోవడానికి ఆయన ఎట్లా ఒప్పుకుంటారు? ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ ఏదో రూపేణా కానీ ఎలాగైనా కానీ విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచనతోనే ఉన్నారు. ఇందాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల అత్యంత సన్నిహితులు మోహన్ రెడ్డి గారు, ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఆయన కొడుకు గురించి చెప్పమంటే కనుక ఆయన కొంచెం సందేహిస్తారు. ఎందుకంటే అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఫోటో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఇచ్చే పథకాల మీద కూడా ఆయన ఫోటోలు తీశారు. అంటే ఓట్ల కోసం తండ్రి ఫోటోని పెట్టుకొని తర్వాత ఫోటోలు తీయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విషయం. చంద్రబాబు మీ గురువు. అసలు మీ గురించి చెప్పాలంటే అసలు పెద్ద రాజ్యాంగాలే రాయాలి సార్. మీరు మరి మాట్లాడబాకండి. అంటే ఇలా కూడా అనుకోవచ్చు కదండి. అది కాదండి, జన హృదయాల్లో ఉన్న జననేత గురించి ఫోటో దేనికి? నా ఫోటో ఉంటే అందరూ గుర్తు పెట్టుకుంటారు. మా నాన్నగారు ఆల్రెడీ జనాల హృదయాల్లో ఉన్నారని పెట్టుకున్నారు అనుకోవచ్చు కదా. కొన్నాళ్ళు ఆయన అధికారంలో రాగానే కొన్నాళ్ళకి స్టిక్కర్ల మీద ఫోటోలు లేవు, అంబులెన్స్ల మీద ఫోటోలు లేవు, అసలు తండ్రి అంటే కూడా లెక్క లేకుండా అయిపోయింది. కానీ ఓడిపోయేటానికి మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి మళ్ళీ ఫోటోలు మళ్ళీ పెట్టడం మొదలు పెట్టారు. ఇవాళ రోజున మళ్ళీ సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పెట్టండి, వాళ్ళకి ఫోటో కడవదు. మళ్ళీ 11కు పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. సార్, కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కానీ, ఇవాళ ఒక మాట చెప్తున్నా సార్, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానీ ఆ టైంలో సొంత రక్తం కాకపోయినా సవితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తిని నా సొంత చెల్లెని పక్కన పెట్టుకొని తిరిగిన రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ? ఇవాళ రోజున తల్లిని చెల్లెని గంటేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వీళ్ళు ఆడుతున్నారు కాబట్టి మేము ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని వేరే టాపిక్ వెళ్తుంది. ఇదంతా వేరే టాపిక్ కాదు. మీరు చాలా టాపిక్ మీద చెప్పండి. ఇక చివరిగా ఏం చెప్తారు చెప్పండి. వాళ్ళు ఇంట్లో వాళ్ళకే పోటీకి తిండి పెట్టలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ రోజున వీళ్ళు పార్టీలు రైట్. మీరేమంటారు? ఏదేమైనా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్దేశంలో ఎటువంటి చెడు లేదు. ఏదైనా కాలం చెప్తుంది అంటారు. మనసు ఎప్పుడు కూడా మేము పూర్తి స్వచ్ఛంగానే ప్రవర్తిస్తున్నాం సార్. వాళ్ళే ఇటువంటి రైట్. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. మీరు చేతగాక ఎవరి మీద దొబ్బుతాంటారు, మాకు నీచ రాజకీయాలు. మోహన్ రెడ్డి సమయం అయిపోయింది. ప్లీజ్ మీరు ఇద్దరు ఆగాలి. అక్షర్ సచిన్ నా సొంత జిల్లా అన్నారు. మరి శర్మిలాని వాడుకొని మరి పదవి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లో నుంచి గంటేశాడే లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు ఎవరిని గంటేలే పార్టీ పెట్టుకొని బయటికి మీసం మెలేసుకొని ఆయన కూడా పార్టీ పెట్టుకుని పార్టీలో లేకపోతే గంటేయడం పార్టీ అధ్యక్షురాలయ్యా. అన్నా ఇవాళ ఏప్రిల్ ఫూల్ కాదన్నా. ఎవరిని ఎవరు అన్నా ఇవాళ ఏప్రిల్ ఫూల్ చేయడానికి లేదు. పిఠాపురంలో గంటేసినారు చూడు, పిఠాపురంలో అతను గంటేసినారు చూడు వర్మను. అది గంటేయడం అంటే గంటేయడం ఎట్లయితుంది? గంటేయడము వర్మ గంటేశారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పక్షాన ఉన్నారో వాళ్ళకి తెలుసు. పార్టీ వాళ్ళకి పక్కన ఉన్నారు. ఓపెనింగ్ 2 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసారన్నా వర్మ గారు. చేయబట్టుకొని నా గెలుపుకు నువ్వే సపోర్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు దగ్గరికి పోతే మాట్లాడి వెళ్ళలేదు సార్. ఓకే, రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. అక్షర్ సచిన్ గారు మీరు ఉన్నారా? రైట్. అక్షర్ సచిన్ గారు అందుబాటులో లేరు. ఓకే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఈ చంద్రబాబు గారు ఉప ప్రధాని, అదేవిధంగా
లోకేష్ గారు సీఎం, ఇవన్నీ కూడా కట్టుకథలు తప్పితే వేరే అవకాశం లేదని మరి ఎల్ఎంమోహన్ రెడ్డి గారు లాంటి వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి డైరెక్ట్గా అవ్వాల్సిన రేంజ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని ఏంటి, ఇదంతా వైసీపీ ఆడుతుంది కాదు, కేవలం జనసేన లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారని మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, లేదు ఇదంతా కేవలం వైసీపీ ఆడుతున్న హైడ్రామా, అంబటి రాంబాబు గారిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న హైడ్రామా అని కూటమి నేతలు అయితే భావిస్తున్నారని చెప్పి కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరు ఏం చేసినా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు మైత్రి ఉందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో విడదీయలేరు. 100 మంది అడ్డొచ్చినా, అంబటి రాంబాబులు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు స్థాయి వేరు, ఆయన రేంజ్ వేరని టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఈ రోజున మరి మనం గమనించవచ్చు. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఒకవేళ లోకేష్ని సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా చేయకుండా ఆయన కూడా సీఎం చేసే స్థాయి, ఇద్దరు కూడా సమానంగా ముందుకెళ్లే స్థాయిలో పెడతామని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.